ప్రజల తరఫున ప్రశ్నిస్తే అక్రమ కేసులు వేధింపులు. పిఎస్సి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ధ్వజం. అన్నిటా విఫలమైన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టకుండా మోసం చేస్తోందంటూ ఆయన ఒక యాప్ తీసుకొస్తున్నాము. ఆ యాప్లో పోలీసులు కానీ ప్రభుత్వ పరంగా అధికారులు కానీ ఎవరైనా సరే వేధించినా మోసపూరితంగా వ్యవహరించినా వాళ్ళకి సంబంధించి యాప్లో నమోదు చేసుకుంటే ఆధార్ సహితంగా చేసుకుంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్య తీసుకునే విధంగా చట్టపరంగా వ్యవహరిస్తామని చెప్పి జగన్ గారు ప్రకటించడం, దీనివల్ల ఇప్పుడు కనీసం ఇప్పుడైనా వైసీపీ వాళ్ళ మీద వేధింపులు లేకపోతే ఇట్లాంటి అరాచకాలకి ఆగుతాయా? మరి ఆగవా? ఇప్పటికే నెల్లూరు పర్యటనని చాలా ఎంత అష్టదిగ్బంధనం చేస్తున్నారో చూస్తున్నాం. సో అట్లాగే హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. ఇక్కడ గురజాల నియోజకవర్గానికి సంబంధించిన దీని మీద మహేష్ రెడ్డి గారు ఈ హేబియస్ కార్పొరేట్ పిటిషన్ వేయిస్తే వాళ్ళ ద్వారా అప్పుడు అతన్ని పోలీసుల దగ్గరే ఉన్నారని చెప్పిన కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సో ఏమిటి ఈ యాప్ ద్వారా మీరేం సాధించదలిచారు శ్రీధర్ గారు? కుమ్మరేని గారు, యాక్చువల్గా దానికంటే ముందు కూడా యాప్ ఎప్పుడో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటాం దానికంటే ముందు కూడా ఇప్పుడు కూడా ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ పోలీసుల్లో చాలా వరకు మార్పు వచ్చింది. మన జగన్ గారు కూడా మాటల్లో చెప్పారు, మీకు ఇబ్బంది వచ్చినా నేనే రావాల్సి వస్తుంది మీ దగ్గరికి అని చెప్పి. సో ఇలాంటి సిచ్యువేషన్ పోలీసులకు ఇబ్బంది వస్తే నేనే మీకు తరపున మాట్లాడాల్సి వస్తుందండి. డీజీ స్థాయి దాంట్లో కూడా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే అండి, నాన్ క్యాడర్ ఆఫీసర్స్ని ఐపీఎస్ ఐఏఎస్ని రిపోర్ట్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం అది తీసి పక్కన పెడితే ఈ కేసుల గురించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను జగన్ గారిని కలిసిన సందర్భంలో కూడా జగన్ గారు నా మీద తెలుగుదేశం వాళ్ళు నా మీద పెట్టినటువంటి అక్రమ కేసులో హైకోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసేసి రిమాండ్ చెల్లదు అని చెప్పి పంపించేశారు. పంపించిన తర్వాత నేను జగన్ గారిని కలిసిన సందర్భంలో కూడా జగన్ గారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, అది తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్లో మాట్లాడారు, నేను ఊరుకోమన్నా కానీ కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయానికి మీరే బదులు తీర్చుకునేలాగా మీరు తయారవుతున్నారు, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఒక బీహార్ కంటే దారుణమైన పరిస్థితికి నెడుతున్నారని చెప్తున్నారు. సో అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ యాప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ఇమ్మీడియట్గా వాళ్ళకి లీగల్ సపోర్ట్ అందటం కోసం, వెంటనే ఫాలో అప్ చేయటం కోసం ఈజీగా ఉంటుంది. ఎందుకోసం అంటే లాయర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు కోర్టులో ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఫోన్ ఎత్తడానికి ఉండదు. సో ఆ టైంలో ఏదైనా జరిగినా కానీ లేకపోతే నైట్ టైం ఏదైనా జరిగినా యాప్లో అప్లోడ్ చేశారనుకోండి, యాక్టివ్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెట్టిన సెక్షన్స్ ఏంటి అని చెప్పి క్రాస్ వెరిఫై చేసుకోవడానికి ఒకరికి 4గురికి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక టీంకో లేకపోతే 2-3కో లిమిటెడ్ యాక్సెస్ ఉన్న సిచ్యువేషన్ నుంచి 10 మందికి తెలుస్తుంది. సో 10 మందిలో ఖచ్చితంగా హెల్ప్ చేసే వస్తుంది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఒక అండ దొరికినట్టు ఒకటి. రెండవది, ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో, ఎవరైతే అధికారులు స్వయంగా పచ్చ చొక్కాలు వేసుకోకుండా తెలుగుదేశం కార్యకర్తలాగా బిహేవ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళందరినీ రిటైర్ అయిపోయినా లేకపోతే వేరే చోట్లకి వెళ్ళి సెటిల్ అయిపోయినా కానీ వెనక్కి తీసుకొస్తామని జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన మార్గమే రాజపాటు అవబోతుంది. హైకోర్టు చాలా విషయాల్లో వీళ్ళు ఏమనే వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు హైకోర్టు మొట్టికాయేసింది రాశారు. ఈ రోజున 2014 జూన్ జూలై వదిలేస్తే ఆగస్టు నుంచి లెక్కేసుకుంటే ఎన్ని వందల సార్లు మొట్టికాయలు వేసిందండి. మొన్న ఈ మధ్య ఎక్కడ రోడ్డు వేయలేదని చెప్పి కోర్టు స్వయంగా ఆర్ఎన్బి కమిషనర్ని రమ్మని చెప్పి ఆర్డర్ వేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళ కోర్టు మొట్టికాయలు వేయట్లేదా, లేకపోతే వీళ్ళని కోర్టు మొట్టికాయలు అటువంటి గవర్నమెంట్ పరంగా లేట్ అవటాలు అవి వేరు. కానీ ఈ సందర్భంలో పౌర హక్కుల విషయంలో మాబోటి వాళ్ళం అయితే పౌర హక్కుల విషయంలో హైకోర్టు ఈ రకంగా స్పందించడానికి మాత్రం అభినందించాల్సిందే. లేకపోతే అసలు అరాచకానికి అంతు లేకుండా ఉండే పరిస్థితి. ఇప్పుడు హైకోర్టు కనుక నా కేసు ఒక ఎగ్జాంపుల్ అండి.
హైకోర్టు కనుక ఇంటర్వ్యూన్ కాకుండా ఉన్నట్టయితే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకా జైల్లోనే ఉండాల్సిన ఇంకా పరిస్థితి జైల్లో వచ్చేదా? ఉండాల్సి వచ్చేది. సో ఇలాంటివి దాదాపు 10-12 కేసుల్లో హైకోర్టు గట్టిగా చేయబట్టి పోలీసులు కొద్దిగా ఆలోచనలో మొదలయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఏవైతే ప్రైవేట్ కేసులు ఫైల్ అవుతున్నాయో దాంతో వాటి వల్ల ఉపయోగం జరుగుతూ ఉంది. సో ఈ స్థైర్యం వల్లనే చాలామంది ఇప్పుడు మన ఒక అయినా కూడా నెల్లూరులో ఆంక్షలు పెట్టిన తీరు ఇవన్నీ చూస్తే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు ఒకటే అండి, ఒక పిల్లిని గదిలో పడేసి కొడితే అది ఎదురు తిరుగుతుంది. మీరు 10 మందే రావాలి, 5గురే రావాలంటే మొన్న ఇదే రెంటపాలలో పెట్టారు, ఇదే దర్శిలో పెట్టారు, ఇదే మొన్న ఇంకో చోట పెట్టారు, ఇది మన చిత్తూరు జిల్లాలో పెట్టారు. ఎక్కడా కూడా జనాల్ని మీరు ఎలా ఆపగలరు? 10 మంది నాయకుల్ని, సరే 10 మంది నాయకులను అయితే మీరు 11వ నాయకుడు రాయకుండా ఆపగలరు. ఎప్పుడు నేను 50 ఏళ్ళుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాను, ఇట్లాంటి ఆంక్షలు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందా? ఎంత పై వాళ్ళు చెప్పినా కూడా సార్ అది తప్పు, మనం ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పాల్సిన పోలీసులే ఇంకా ఎక్కువ రెచ్చిపోయి ఇట్లా ఆంక్షలు పెడితే నాయకులను అయితే హౌస్ అరెస్ట్ చేసి నాయకులను ఆపగలరండి బయట రాకుండా. జనాల్ని ఎక్కడ ఆపగలరు? మొన్న సత్తెనపల్లిలో క్లియర్ గా చూసాం కదా, పొలాల్లో నుంచి నడుచుకుంటూ కొండలు కోనల నుంచి వచ్చి అయినా కూడా ఏంటో ఆ అనుభవాలు రీత్యా ఈ ఆంక్షలు పెడుతున్నాయి. ఇది విచిత్రంగా ఉంది. అక్కడ గొడవలు జరిగినాయా? వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొడవలు చేసే తెలుగుదేశం వాళ్ళే. మళ్ళీ అది ఎక్కడైనా కానీ ఒక గొడవ చేయాలి, రాజకీయంగా లబ్ధి పొందాలనే చంద్రబాబు గారి నైజం అని చెప్పి స్వయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకంలో రాశారు.